నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, మాచర్లలో 7 ఘటనలు చోటు చేసుకున్నట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఘటనలన్నీ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి సిట్కు పోలీసులు అన్ని వివరాలను అందించారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారు. 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసు బృందాలు వెళ్లాయి. మిగతా చోట్ల కూడా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఈ ఘటన నమోదైన సమయంలో ఈసీ ఆదేశాలతో బదిలీలు జరిగాయని, ఈవీఎం ధ్వంసం ఘటనలో మేమేమీ దాచిపెట్టలేదు అన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈఓ స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీనిని గుర్తించిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలోని మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా సేఫ్ గా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని వివరించారు. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయని వెల్లడించారు. ఇందులో కొందరు ఈవీఎంలను ధ్వంసం చేసినట్లు వెబ్కాస్టింగ్ లో గుర్తించామని అన్నారు. ఈ కేసులో ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉందని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘటనలపై విచారణ ప్రారంభించామని చెప్పిన ఆయన సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారన్నారు. 20వ తేదీన రెంటచింతల కోర్టులో ఎస్ఐ మెమో దాఖలు చేయడంతో పాటు మొదటి నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పేర్కొనడం జరిగిందన్నారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టినట్లు సీఈఓ వెల్లడించారు. దీంతో ఆయనకు 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.